ఏదో చిన్న ప్రియులరా, నా ప్రభువును దాటుకుని నా దగ్గరికి రావాలి. నేను ఆయన పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకున్నాను. ఏ పోరాటంలో వచ్చిన ప్రార్థన చేసుకోవడం, ఫాస్టింగ్ ఉండడం, ప్రేయర్ చేసుకోవడం, ప్రభు చేతికి అప్పగించడం, నేను ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నానండి. వచ్చిన సమస్యలన్నీ కూడా వచ్చినట్లుగానే వెళుతుంటాయి. అటెండ్ రాదని నన్ను వస్తూనే ఉంటాయి, యూటర్న్ తీసుకుని వెళుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, యూటర్న్ తీసుకుని వెళుతూనే ఉంటుంది. నేను మాత్రం ఆయన పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకున్నాను. ఆమె చెప్పినందుకు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆయన సన్నిధిలోనే మనకు పరిపూర్ణమైన సంతోషం, ఆయన అనుగ్రహించే సమాధానం మన హృదయాన్ని ఏలుబడి చేయాలి. క్రైస్తవ సమాజమా, ధైర్యంగా మనం చెప్పగలుగుతామా? నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను నెమ్మదిగా ఉన్నాను, నాకే కలవరం లేదు, నాకు భయం లేదు, నా ప్రభు నాతో ఉన్నాడు, నా దేవుడే నాకు వెలుగును రక్షణయే ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను అని ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితి చాలామంది క్రైస్తవులు లేదు. విపరీతమైన ఆలోచనలు కొనసాగించబడు. కానీ మరియా ఉత్తమమైన దాన్ని